ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా అందిస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ అన్నమాట. సో, ఇది ఫైనాన్స్‌కి సంబంధించి స్టాక్ మార్కెట్ సంబంధించిన కంపెనీ అయినటువంటి స్టాక్ గ్రో అనే వాళ్ళు ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. సో, ఈ నేమ్ మీద బిగ్ డ్రీమ్ స్కాలర్‌షిప్ అన్నమాట. 2024, 2025కి సంబంధించి ఈ స్కాలర్‌షిప్ అప్డేట్ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్, బెనిఫిట్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని మనం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో, ఈ స్కాలర్‌షిప్ వీడియోస్ చూసి చాలా మంది స్కాలర్‌షిప్స్ గాని, సబ్స్క్రైబర్స్ గాని మన వీడియోస్ చూసి స్కాలర్‌షిప్స్‌కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా కామెంట్‌లో టెస్ట్ చేయడం జరిగిందండి. సో, నేను మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో కూడా టెస్ట్ పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. సో, ఇన్ కేస్ ఎవరైనా ఫ్యూచర్‌లో కూడా మన ఛానల్ వీడియోస్ స్కాలర్‌షిప్ వీడియోస్ చూసి స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయితే గనుక మీరు తప్పనిసరిగా కామెంట్‌లో టెస్ట్ చేయండి. సో, అది నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అలా పోస్ట్ చేయడం ద్వారా సో, స్టూడెంట్స్ ఎవరైతే అపోహగా ఉంటారో, ఫేక్ అని అనుకుంటుంటారో వాళ్ళకి కూడా నమ్మకం రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక అదే విధంగా మనకి సీఎండీ ఆల్ఫా అని ఇంగ్లీష్ ఛానెల్ ఉందండి. సో, ఎవరైతే నాన్ తెలుగుస్ ఉంటారో అంటే తెలుగు లాంగ్వేజ్ కాకుండా ఇక ఇండియాలో ఏ లాంగ్వేజ్ వచ్చినా వాళ్ళకి వాళ్ళు తెలిసిన వాళ్ళు గాని, మీ స్టూడెంట్స్ గాని, ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సీఎండీ ఆల్ఫా. ఆ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనా? షేర్ చేయండి. ఇంకోటండి చాలా మంది జస్ట్ వ్యూవర్స్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండా. సో, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కూడా కాస్త ఎంకరేజ్‌మెంట్. దాంతో పాటు యూట్యూబ్ అల్గారిథంలో మన వీడియో టాప్ వెళ్తుందన్నమాట. సో, టాప్ వెళ్ళడం వల్ల ఎవరైతే ఎడ్యుకేషనల్ పర్పస్ స్కాలర్‌షిప్‌కి సెర్చ్ చేస్తుంటారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది కనపడడం జరుగుతుందన్నమాట. సో, వాళ్ళు అప్లై చేసుకుంటే బెనిఫిట్ అనేది పొందగలుగుతారు. ఓకేనా? ఇక స్కాలర్‌షిప్ డీటెయిల్స్‌లోకి వెళ్దామండి. ఫస్ట్ మన బడ్డీ ఫర్ స్టడీలో చూద్దామండి. సో, ఈ స్కాలర్‌షిప్ అప్లికేషన్ అనేది డెడ్‌లైన్ గనుక చూసుకుంటే 31 అక్టోబర్ 2024 క్లోజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఈ స్టాగ్రో వాళ్ళు ఇది ఒక స్టాక్ మార్కెట్‌కి సంబంధించిందన్నమాట ఇది స్టాగ్రో అనేది. సో, వీళ్ళు ఈ విధంగా అండి ఇండియన్ నేషనాలిటీ స్టూడెంట్ అయి ఉండాలన్నమాట. సో, ప్రెజెంట్ స్టూడెంట్ ఎన్రోల్డ్ ఇన్ హావ్ యాక్సెప్టెడ్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ గాని, డిగ్రీ అది కూడా అండర్ గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ గాని ఈ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కాలేజ్‌లో చదువుతుండాలన్నమాట. సో, ఇక్కడైతే పర్టిక్యులర్‌గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అని ఇవ్వలేదు. సో, యూజీలో, పీజీలో ఏ ఇయర్ చదువుతున్నా గాని అప్లై చేసుకోండి. ఇక్కడ ఫుల్‌ఫిల్ ది అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఇఫ్ ఎనీ. ఓకేనా? ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా అకాడమిక్ రిక్వైర్మెంట్స్ కావాల్సి ఉంటాయి. వాటిని డీటెయిల్‌గా మిస్టేక్ లేకోకుండా ఫిల్ చేయండి. ఓకేనా? ఇక్కడ బెనిఫిట్స్ గనుక చూసుకుందామండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి బెనిఫిట్స్ గనుక చూసుకుంటే సో, సెలెక్ట్ అయిన స్టూడెంట్‌కి వీళ్ళు రూ. 50,000 అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీ చేతిలోకి ఇవ్వరు. డైరెక్ట్‌గా మీ ఇన్‌స్టిట్యూషన్‌కి ఒక అకౌంట్ ఉంటుంది కదా! కాలేజ్ అకౌంట్. ఆ కాలేజ్ అకౌంట్ అనేది మీరు పొందుపరచాలన్నమాట డాక్యుమెంట్స్‌లో. సో, డాక్యుమెంట్స్‌లో పొందుపరిచినప్పుడు ఆ అమౌంట్ అనేది మీకు ఆ కాలేజ్ అకౌంట్‌లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దాంతో పాటు ఇంకో బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు స్టాక్ మార్కెట్ కాబట్టి సో, మీకు ఎవరైతే స్టూడెంట్స్ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యుంటారో వాళ్ళకి స్టాక్‌కి సంబంధించి ఈ అకాడమీ ఉంటుందన్నమాట. అందులో మీరు జాయిన్ అయ్యి మీకు స్టాక్ గ్రో అకాడమీలో మీరు ఎడ్యుకేషన్ చేయడం, స్కిల్స్ అనేది వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అదే విధంగా ఇక కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ రికగ్నిషన్ అన్నమాట. సో, ఇది కూడా వాళ్ళు విన్నర్స్‌కి రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఫెసిలిటీస్ అదే విధంగా మెంటర్‌షిప్, కెరీర్ గైడెన్స్ కూడా వీళ్ళు అందించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అప్లికేషన్ డెడ్‌లైన్ గనుక చూసుకుంటే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఓపెన్ అయింది డిసెంబర్‌లోనే ఓపెన్ అయింది. ఇంటర్వ్యూ బిగినింగ్ డేట్ అనేది 15థ్ జనవరి. సో, ఇప్పుడైతే ఎక్స్‌టెండ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక్కొక్క అప్లికేషన్ అనేది ఒక్కొక్కటి వస్తూ ఉంటే దాన్ని ఇంటర్వ్యూ చేస్తుంటుందన్నమాట. డెడ్‌లైన్ చెప్పాను కదా! 31 అక్టోబర్. సో, సెలక్షన్ క్రైటీరియా అండి ఈ విధంగా ఉంటుందన్నమాట సెలక్షన్ క్రైటీరియా. సో, అదేంటంటే స్టూడెంట్ యొక్క అకాడమిక్ పెర్ఫార్మన్స్ దాంతో పాటు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అన్నమాట. అంటే మీ యొక్క కమ్యూనిటీ క్యాస్ట్‌కి సంబంధించి ఉంటుంది. కో-సర్క్యులర్ ఏమైనా సర్క్యులర్ యాక్టివిటీస్ సంబంధించి ఏమైనా పార్టిసిపేట్ అయ్యుంటే గనుక అది వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ వర్చువల్ ఇంటర్వ్యూ అన్నమాట. సో, అప్లికేషన్స్ ఎవరైతే క్లియర్‌గా వితౌట్ బ్లాంక్స్ లేకోకుండా ఫుల్‌గా 100%గా చేసుంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వర్చువల్ ఇంటర్వ్యూకి వాళ్ళని అంటే పిలవడం జరుగుతుందన్నమాట. వర్చువల్ ఇంటర్వ్యూ అంటే ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక ఇంటర్వ్యూ ప్రాసెస్ సెలక్షన్ కమిషన్ విల్ అనౌన్స్ ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ అన్నమాట. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్ దాన్ని బట్టి సెలక్షన్ కమిటీ వారు మిమ్మల్ని ఫైనల్ లిస్ట్‌కి అనేది అవార్డ్‌గా ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, నేను చెప్తాను మీరు కూడా వినండి. సో, ఎవరైతే ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో, సెలెక్ట్ అయిన స్టూడెంట్‌కి డాక్యుమెంటేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్ రిసిప్ట్స్ డాక్యుమెంట్స్ అనేది మీరు తప్పనిసరిగా అవార్డెడ్ ఫండ్స్‌కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్ అండ్ పాన్ కార్డ్ అనేది గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్‌కి సంబంధించి మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలెక్టెడ్ స్కాలర్‌షిప్ అమౌంట్ ఫండ్స్ అనేది మీకు డైరెక్ట్‌గా ఇన్‌స్టిట్యూషన్‌లోకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇన్‌స్టిట్యూషన్‌లోకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఫండ్స్ అనేవి మీకు డైరెక్ట్‌గా బ్యాంక్స్ అకౌంట్ ఫర్ రికగ్నైజ్డ్ అంటే మీకు ఈ ఫండ్స్ అనేది మీకు డైరెక్ట్ ఇన్‌స్టిట్యూషన్‌లో వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ ఇన్‌స్టిట్యూషన్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. అదే విధంగా వీళ్ళు స్కాలర్‌షిప్ ఫండ్స్ బిగ్ డ్రీమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పస్ అంటే మీరు సెలెక్ట్ అయిన స్కాలర్స్ ఈ యొక్క స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది వీటికి మాత్రమే యూజ్ చేసుకోవాలి
చేసుకోవాలని చెప్పారు. అవి వచ్చేసి కాలేజ్ సెమిస్టర్ ఫీజు, న్యూ కాలేజ్ అడ్మిషన్ అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ కాలేజ్‌లో జాయిన్ అయ్యి ఒక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయితే గనుక మీకు కాలేజ్ సెమిస్టర్ ఫీజు కట్టాలి. లేదు ఇప్పుడే ఇంకా రీసెంట్‌గా జాయిన్ అవుతుంటే ఆ అమౌంట్ అనేది కాలేజ్ అడ్మిషన్ ఫీజ్‌కి యుటిలైజ్ చేస్తారనమాట. ఇక ప్రొఫెషనల్ ఫైనాన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! సో, వాటికి గూడా ప్రొఫెషనల్ ఫైనాన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయో వాటికి గూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఇదనమాట. ద ఫండ్స్ విల్ బి ట్రాన్స్‌ఫర్డ్ డైరెక్ట్‌లీ టు ది బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ అండి. సో, మీరు కూడా చూడండి డైరెక్ట్‌గా వాళ్ళు మీ యొక్క కాలేజ్ ఇన్‌స్టిట్యూషన్ ఉంటుంది కదా! రిజిస్ట్రేషన్ దానికే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక ఆల్ అప్లికేషన్స్ టు ది స్టాక్ గ్రోవర్ ప్రోగ్రామ్ ఆర్ రిక్వైర్డ్ టు అగ్రీ ది టు బి బాండ్ ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. సో, ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్‌వి ఉంటాయన్నమాట. మీరు అగ్రీ చేయాల్సి ఉంటుంది స్టాక్ గ్రోవి. సో, మీరు కూడా చదివి వాటిని అగ్రీ చేయండి. ఓకేనా? ద సెలక్షన్ కమిటీ డిసిషన్స్ ఆర్ ఫైనల్ అండ్ బైండింగ్ అన్నమాట. సో, ఇక్కడొచ్చేసి సెలక్షన్ కమిటీ ఎవరైతే ఫైనల్ చేస్తుందో వాళ్ళే ఫైనల్ అవుతారన్నమాట. ఇక మీటింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లయింగ్ డస్ నాట్ గ్యారంటీ రిసీవింగ్ ది స్కాలర్‌షిప్ అన్నమాట. సో, ఇక్కడేంటంటే మీకు ఎలిజిబిలిటీ మ్యాచ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా స్కాలర్‌షిప్ వస్తుందంటే లేదండి. సో, అందరూ ఎలిజిబిలిటీ అవుతారు ఇండియా వైడ్. బట్ అందులో వీళ్ళు మళ్ళీ సెపరేట్‌గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక స్టాక్ గ్రో విల్ నాట్ ఎంగేజ్ ఇండివిడ్యువల్ కరెస్పాండెన్స్ రిగార్డింగ్ అప్లికేషన్ సెలెక్ట్ టు ఎన్ష్యూర్ ఏ ఫెయిర్ అండ్ ఎఫిషియెంట్ పర్పస్ అన్నమాట. ఇక ద ఫైనల్ సెలక్షన్ అండ్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ విన్నర్స్ విల్ బి స్టాక్ గ్రోస్ డైరెక్షన్ అన్నమాట. స్కాలర్‌షిప్ రిసిప్షన్ విల్ బి నోటిఫైడ్ బై ఈమెయిల్. అంటే స్కాలర్‌షిప్‌కి రిసిప్షన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఈమెయిల్ చేయడం జరుగుతుంటది. సో, ఈమెయిల్ చేయడం తర్వాత కొన్ని ప్రాసెస్ అయిన తర్వాత మీకు వితిన్ 14 డేస్‌లో మీరు అవార్డ్ అనేది క్లెయిమ్ చేసే విధంగా వీళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత స్కాలర్‌షిప్ ఫండ్స్ ఆర్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ వీటికి మాత్రమే యూజ్ చేసుకోవాలని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాక్ గ్రో అనేది కొన్ని రైట్స్ ఉంటాయండి రిజర్వ్ చేయడానికి. అవి ఒకసారి మీరు కూడా చదవండి. ఇవి ఏం రైట్స్ అంటే స్కాలర్‌షిప్ ఇస్ ఎ రిసెప్షన్ ఫెయిల్స్ టు మీట్ అకాడమిక్ స్టాండర్డ్స్, ఎగ్జిబిట్స్ అన్‌యాక్సెప్టబుల్ బిహేవియర్, వయలేషన్ ఇటువంటివి ఏమైనా చేశారంటే గనుక మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు మీ స్కాలర్‌షిప్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఒకవేళ ఇంకా తీవ్రంగా ఉంటే గనుక ఆ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది కూడా వీళ్ళు మళ్ళీ రిటర్న్ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇంకోటేంటంటే ఇక్కడ సెలెక్ట్ అయిన యాక్సెప్టెంట్ అనేది మీ యొక్క డీటెయిల్స్ అనేది వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో పొందపరచడానికి యుటిలైజ్ చేసుకుంటారనమాట. సో, మీ యొక్క ఫోటో గాని, ఇక పోస్ట్ చేయడానికి ఇక్కడ ఉంది కదా! స్టాక్ గ్రో వెబ్‌సైట్‌లో ఇక్కడ ఏదైనా వాళ్ళు ఇలా మా స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారని గాని, ఈ విధంగా వాళ్ళు పోస్ట్ చేయడం గాని, ఇంకా ఫ్యూచర్ పబ్లిషన్స్‌కి, డిస్క్లోజర్స్ గాని వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు. ఇంకా కమ్యూనికేషన్ విత్ స్టేక్ హోల్డర్స్‌కి అంటే వాళ్ళు ఎవరైనా స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు చూడండి ఈ విధంగా మాకు అకాడమీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ స్టాక్ గ్రోకి సంబంధించి స్కాలర్‌షిప్స్ ట్రైనింగ్ కూడా మేము పొందజేస్తున్నామని ఆ విధంగా యుటిలైజ్ చేసుకుంటారు. ఇక సబ్మిషన్ టు అథారిటీస్ అండ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. సో, ఏంటంటే ఇంకేదైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటారు కదా! లైక్ ఇప్పుడు స్టూడెంట్ యూజీ చదువుతారనుకో, కొంతమంది కంపెనీస్ వాళ్ళు మీ దాంట్లో యూజీ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి మేము పీజీ స్కాలర్‌షిప్స్ ఆఫర్ చేస్తాం. వాళ్ళు మెయిల్ ఐడీస్ అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ కంపెనీకి సంబంధించి వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారండి. ఇక యూజ్ ఇన్ కార్పొరేట్ మెటీరియల్స్, బ్రౌచర్స్ గాని, వెబ్‌సైట్స్ గాని, సోషల్ మీడియా గాని వీటికి డీటెయిల్స్ అనేది మీకు వీళ్ళంది అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందన్నమాట. సో, మీరేం భయపడకండి. ఇక యూజ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ ఇక స్టాక్ గ్రో రిజర్వ్స్ ఇంకా చెప్పాను కదా! ఈ డీటెయిల్స్ అని ఆల్‌మోస్ట్. సో, ఈ హైకోర్ట్ ఇంకా వీళ్ళకి అవన్నీ అవసరం లేదు. కాకపోతే మీకు చెప్తున్నాను మీరు కూడా చూడండి. హైకోర్ట్ ఏంటంటే వీళ్ళు జ్యురిడిక్షన్ ఎగ్జిక్యూషన్ లాస్ అనేది బెంగుళూరులో ఉందన్నమాట. డిస్ప్యూట్స్ ఎరైజింగ్ ప్రోగ్రామ్ అనేది. ఇక మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనుక వీళ్ళు మెయిల్ ఐడీ ఇచ్చారు. సో, ఈ మెయిల్ ఐడీకి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకుందాము. సో, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. మెయిల్ ఐడీ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ అడ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో, మీరు ఈ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక డాక్యుమెంట్ డీటెయిల్స్ గనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క అప్లికేషన్ సబ్మిట్ ప్రూఫ్ అంటే కాలేజ్‌లో సబ్మిట్ చేసింటారు కదా! దానికి సంబంధించి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించి ఉంటదండి అది. అదే విధంగా ప్రూఫ్ ఆఫ్ ఎన్రోల్‌మెంట్ కాలేజ్‌లో ఎన్రోల్‌మెంట్ తీసుకున్నట్లుగాను అది ఒకటి డాక్యుమెంట్ అడ్మిషన్ డాక్యుమెంట్. అదే విధంగా అడిషనల్ డాక్యుమెంట్స్ రిక్వెస్టెడ్ టు సపోర్ట్ దేర్ స్కాలర్‌షిప్ అప్లికేషన్. అంటే ఈ స్కాలర్‌షిప్‌కి సపోర్ట్ చేసే అడిషనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదే విధంగా ఎనీ డిస్క్రిపెన్సీస్ ఇన్ థిస్ డాక్యుమెంట్స్ మే రిజల్ట్ ఇన్ డిస్‌క్వాలిఫికేషన్. అంటే ఏదైనా తప్పుడు నిర్ణయాలు గాని, తప్పుడు పోస్టులు గాని, తప్పుడు డాక్యుమెంట్స్ గాని మీరు కనుక అప్‌లోడ్ చేసినట్లయితే ఈ యొక్క స్కాలర్‌షిప్ అప్లికేషన్ అనేది డిస్‌క్వాలిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇదండి ఈ స్కాలర్‌షిప్ బిగ్ డ్రీమ్ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ₹50,000 అమౌంట్ ఇస్తారని చెప్పుకున్నాము. సో, దాంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గనుక మీకు కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.